ఒక మంచి మనుగడని, సామరస్యతని, ఒక మంచి సమాజాన్ని నెలకొల్పాలనే సదుద్దేశంతో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవాన్ సత్యసాయి బాబా ఒక మనిషి రూపంలో జన్మించిన భగవంతుడిగా ఒక వెలుగు చుక్కలా వెలిగిన సందర్భం, ఒక యుగం. ఆ యుగంలో అనేక సేవా సంస్థలను ఒక్కటి చేసి ధర్మం కొరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల బాగోగుల కొరకు నీటి వసతిని కల్పించి, ఆరోగ్య వసతిని కల్పించి, అనేక వనరులను, మానవ సదుపాయాలను, అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన మహోన్నతమైన దేవుడి ఆశీస్సులతో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున్న ఈ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాలలో ప్రజలలో ఉనికిని చాటుకుంటున్న సందర్భం చాలా గొప్పది. మరి అలాంటి తరుణంలో కల్వకుర్తి నడి పట్టణంలో 1 ఎకరం భూమిలో ఈరోజు సుమారుగా 20 కోట్ల రూపాయలు సమకూర్చి అనేక మంది పెద్దల సహాయం తీసుకొని ఈరోజు ఈ భవనాన్ని నిర్మాణం చేయడం, ఇది కల్వకుర్తి ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ఎన్నో శుభకార్యాలకు ఒక మంచి ఉద్దేశంతో నిర్మాణం చేసిన ఈ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ, 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం ఈ ప్రాంతంలో సత్యసాయి సేవా సమితి. విద్య, వైద్యం, సేవా రంగంలో ధర్మాన్ని కాపాడే విధంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రతమైన సత్యసాయి సేవా సమితి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా వేరే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి సేవా దృక్పథం నిండిన ఆ సత్యసాయి ఆశీస్సులు పొందిన మానవ రూపంలో ఉన్న మహానుభావులు గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రపరిచిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి మిత్రులారా. అలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఈ సమాజానికి ధర్మాన్ని కాపాడే విధంగా, సమాజంలో మంచిని కాపాడే విధంగా ప్రేరేపిస్తున్న కళ్యాణ మండపం, ఆశ్రమం, రూమ్స్, అదేవిధంగా ఆ స్వామివారి సన్నిధి దేవాలయాన్ని ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ఈ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.